ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు తిరుమల అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, జనవరి 13వ తారీఖున తిరుమల కొండపైన 47వ లడ్డూ కౌంటర్లలో ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక కంప్యూటర్ ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ వల్ల కాస్త అగ్ని ప్రమాదం అయితే జరిగింది. వెంటనే సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వారు అప్రమత్తమయ్యి దాన్ని అయితే ఆపివేయటం జరిగింది. చూడండి, ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. తిరుమలలో అపశృతి చోటు చేసుకుంది. తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్లలో సోమవారం నాడు స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. 47వ కౌంటర్లలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది స్పందించి మంటలు ఇతర కౌంటర్లకు పాకకుండా ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఓకేనా అండి, ఇంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు. చాలామంది దీనికి కథలు అల్లుతున్నారు, అట్లాంటిది ఏమీ లేదు, వెంటనే ఆర్పేశారు. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఈరోజు జనవరి 17వ తారీఖు సర్వదర్శనం టోకెన్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతము ఈరోజు ఈ వీడియో 11 గంటల సమయానికైతే 19,000 టోకెన్లు అయితే ఇప్పటికీ కూడా ఉన్నాయి. మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4-5 గంటలకల్లా ఈ టోకెన్లు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జనవరి 17కు సంబంధించి టోకెన్లు అయిపోతాయి. ఓకేనా, మీ అందరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం అయితే జనవరి 15, 16, ఈరోజు 17 టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి. మరి కాసేపట్లో ఒక 2-3 గంటల్లో అయిపోతాయి. వెంటనే జనవరి 18, 19 తారీఖులకు సంబంధించి టోకెన్లు కూడా ఈ 3 కౌంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారు, రెడీగా ఉండండి. అలాగే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే లైవ్ అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా అండి. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన తెల్లవారుజామున రద్దీ అయితే ఏమి ఉండడం లేదు. మధ్యాహ్నం కాస్త రద్దీ ఉంటుంది, మళ్ళీ నైట్ కల్లా రద్దీ తక్కువగానే ఉంటుంది. అలాగే నేను నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది, మీ అందరికీ కూడా జనవరి 14వ తారీఖు నుంచి కూడా టీటీడీ యాజమాన్య వారు ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం క్లియర్గా జరిగింది. జనవరి 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం అవుతుందన్నమాట. ఇక నుంచి సుప్రభాత సేవ మీరు అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. సిఆర్ఓ ఆఫీస్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు ట్రై చేయండి. ఓకేనా. ధనుర్మాసం కారణంగా ఒక 1 రోజుల పాటు ఈ సుప్రభాత సేవ రద్దు చేశారు, ఇక స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఇక అలాగే ఎక్కువ మంది నన్ను ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్ల గురించి అడుగుతున్నారు. జనవరి 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్, జనవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా మీ అందరికీ ఈ నెల 18వ తారీఖు నుంచి వెంటనే అన్నీ విడుదలవుతాయి, రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను, ఇందులో ఎటువంటి డౌట్ అయితే ఏమీ లేదు. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, మార్చి వరకు అన్ని టోకెన్లు అయిపోయినాయి. కేవలము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా టికెట్లు మాత్రమే మీకు అవకాశం ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి నెలకు సంబంధించి హోమం టికెట్లు జనవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. మార్చి నెలకు సంబంధించి హోమం టికెట్లు ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఇవి కాకుండా మార్చి వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. 300, 500 రూములు అన్ని ముందు గడప దర్శన టికెట్లు, ఆర్జ సేవలు అన్నీ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, ట్రస్ట్ డోనార్ స్కీమ్స్ అన్నీ అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మీకు ఇంకా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా. ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన మీరు రూములు తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఓకేనా. డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.